నమస్తే వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. నాగర్ కర్నూలు జిల్లాలో వింత ఘటన చోటు చేసుకుంది. ఇంటర్ బ్రిడ్జ్ కోర్స్ పరీక్ష కోసం కమ్మరి వరుణ్ సందేశ్ అనే ఒక విద్యార్థికి మాత్రమే అధికారులు ప్రత్యేక పరీక్షా కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. పరీక్ష కోసం 5 సిబ్బంది విధులు నిర్వహించారు. అయితే ఆ విద్యార్థి పరీక్షకు హాజరు కాకపోవడంతో సిబ్బంది అంతా ఖాళీగా కూర్చునే పరిస్థితి ఏర్పడింది. విద్యార్థి కోసం ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసినప్పటికీ అతను రాకపోవడంతో అధికారులు ప్రత్యామ్నాయం వృధా అయ్యింది. బ్రిడ్జ్ కోర్స్ సంబంధించి నాగర్ కర్నూలు జిల్లాలో ఒకే ఒక సెంటర్ని ఏర్పాటు చేయడం జరిగింది. దానికి కమ్మరి వరుణ్ సందేశ్ అనే ఇంటర్మీడియట్ పూర్తయిన విద్యార్థి జనరల్ బ్రిడ్జ్ కోర్స్ మ్యాథమెటిక్స్ రాయడానికి ఫీజు కట్టిండు. ఫీజు కట్టిన తర్వాత ఈరోజు అతను రాలేదు. ఎగ్జామినేషన్లో మాత్రం జిల్లా మొత్తానికి కూడా ఒకే సెంటర్ని అలాట్ చేయడం జరిగింది. అతను కూడా ఈరోజు ఆబ్సెంట్ కావడం జరిగింది. ఈ విధుల్లో చీఫ్ సూపరింటెండెంట్ ఉంటారు, ఒక ఇన్విజిలేటర్ ఉంటారు, బందోబస్తు ఉంటారు. దీనికి సంబంధించి క్వశ్చన్ పేపర్ కూడా తీసుకురావడం జరిగింది. కుమ్మేర ఊరు చూపించాలన్నాడు. అంటే నా దిల్లమ్మలో మాట్లాడదామా, మళ్ళీ షేర్ బాండ్ అనేది పెడదాం, వస్తాడో రాడు. ఇంతమంది ఒక్కరి కోసం వెయిటింగ్. ఓకే విజయనగరంలో గ్యాస్ సరఫరా